ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. ప్రతిసారిలానే ఈసారి కూడా మిమ్మల్ని నోరూరించే స్పెషల్ వంటకాలతో మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట రెడీ అయిపోయింది. ఈ రోజు మనం మలక్పేట్ రామకృష్ణారెడ్డి ప్యూర్ గీట్ స్వీట్ షాప్ లో ఉన్నామండి. మరి ఇక్కడ వెరైటీస్ చూస్తుంటే వెంటనే మనం కూడా ఇంట్లో తయారు చేసుకుని తినేయాలి అనిపిస్తున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కిచెన్ లోకి వెళ్ళిపోయి ఆ టేస్టీ స్వీట్ అలాగే హాట్ ని కూడా తయారు చేసుకుని ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేసేద్దాం. వెళ్దామా? పదండి. రామకృష్ణారెడ్డి ప్యూర్ గీట్ స్వీట్ షాప్ లోని మనం కిచెన్ కూడా వచ్చేసాము. అండ్ కిచెన్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా హైజీనిక్ గా ఉందండి. సో ఇక్కడైతే వంటల మాస్టర్ మన దగ్గర ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు మరి ఈ రామకృష్ణారెడ్డి ప్యూర్ గీట్ స్వీట్ షాప్ లోని స్పెషల్స్ అన్ని కూడా మనకు పరిచయం చేయడానికి రెడీగా ఉన్నారు. సో ముందుగా అయితే ఇక్కడ స్పెషల్స్ ఏంటో కనుక్కుందాం. అంతకంటే ముందుగా ఈయన పేరు వివరాలు అన్ని కూడా కనుక్కుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. మీకు తెలుగు వచ్చా? తెలుగు నాకు. అబ్బో, ఇది మొహం చూస్తుంటే ఓన్లీ హిందీయా? ఈయన చూస్తుంటే ఏంటంటే శుభ్రంగా తెలుగులో మాట్లాడతారు, చక్కగా మన సైడ్ ఆయన లాగా అనిపిస్తున్నారు, కానీ ప్యూర్ హిందీ అనమాట. ఓకే, आपका नाम क्या? सुरेंद्र साहू. सुरेंद्र साहू. कितने साल से आप क्या काम कर रहे हैं यहाँ पे? हम यहाँ 10 साल से काम कर रहे हैं. 10 साल से. ओके, 10 years एक्सपीरियंस ఉందంట. सुरेंद्र साहू जी, रामकृष्ण रेड्डी प्यूर गीट स्वीट शॉप में स्पेशल क्या है? स्पेशल हमारे पास अंजीर कतली, आलू चूरमा और कास्टली आइटम पूरा, बादाम का, पिस्ता का पूरा आइटम, कास्टली आइटम, कॉस्टली आइटम्स रहते हैं यहाँ पे. हमारे पास आप बना रहे हैं? ఓకే, సో చూసారు కదా, కాస్ట్లీ ఐటమ్స్ చాలా ఉంటాయంట. కాజు తోటి, పిస్తా తోటి, బాదం తోటి, వీటితో చేసినటువంటి స్వీట్స్ అంటే అందరికి చాలా ఇష్టము. కాకపోతే ఇంట్లో చేసుకోవడానికి కొంచెం కష్టము. మరి అదేంటి, స్మాల్ క్వాంటిటీతో మనం ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మనకి పరిచయం చేస్తున్నారు. సో ముందుగా అయితే ఏ వంట పరిచయం చేస్తున్నారు, ఏ స్వీట్ ఐటమ్ పరిచయం చేస్తున్నారు కనుక్కుందాము. అవి క్యా బనా రే ఆప్? हम अंजीर कतली बना रहे हैं. अंजीर कतली. ఓకే, అంజీర్ కత్లీ అటండి. సో మరి అంజీర్తో చేస్తారు, దేంతో చేస్తారు, ఇంకా ఏం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఏం వాడతారు అని చాలా టెన్షన్ తీసుకున్నారా? ఏమాత్రం తీసుకోకండి, వెంటనే మనం దీనికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసేసుకుందాము. అబ్ క్యా క్యా చీజ్ చాహియే బతాయే. अंजीर, पिस्ता, इलायची पाउडर, शुगर, घी, बादाम, काजू. ఓకే, మీరు మరి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రాసెస్ కూడా నేర్చేసుకుందాము, జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండండి. हम शुरू करेंगे. हाँ, पहले क्या करना? पहले हम कढ़ाई में अंजीर और शक्कर डालेंगे. ओके, स्टव ऑन करो बस. नेक्स्ट क्या करेंगे? मिक्स इसमें अंजीर है, अंजीर में शक्कर डालते हैं बस. अंजीर में चक्कर. हाँ. क्या है अंजीर? अंजीर ये है. हाँ. ये कैसे बनाया, इससे कैसे बनाया वो? ये इसको गरम करके, वाटर में गरम करके वो ग्राइंडर मशीन में बड़ी ఓకే ग्राइंडर की. సో ఏంటంటే మనం నీళ్ళని వేడిగా బాయిల్ చేసి అందులో మనం అంజీర్ని వేసుకోవాలన్నమాట. సో అది బాగా దగ్గర పడిన తర్వాత ఫిల్టర్ కన్నా పడేగా. नहीं, फिर फिल्टर करके लाए हैं, उसमें शुगर डाल दिए. ఓకే, సో ఫస్ట్ మనం ప్రాసెస్ ఏం చేయాలంటే, అంజీర్ మనకి ఈ విధంగా ఉంటుంది కదా. సో మన వాటర్ని బాయిల్ చేసుకుని, ఈ అంజీర్ అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మనం బాయిల్ చేసుకుని, సో ఏంటంటే బాగా దగ్గర పడిపోతుంది అనమాట. దగ్గర పడిపోయిన తర్వాత మిగిలిన వాటర్ ఉంటుంది కదా, దాన్ని అంతా మనం ఫిల్టర్ చేసేసుకున్నాము. ఫిల్టర్ చేసి వేరే దాంట్లోకి తీసుకున్నాం అనమాట. బాగా మెత్తగా అయిపోతుంది అప్పుడు. ఆ తర్వాత అందులో కూడా మనం ఏంటంటే కొంచెం షుగర్ సిరప్ తయారు చేసుకుని ఈ మిగిలిన అంజీర్ అంతా కూడా మనం అందులో వేసేసుకున్నాము. సో అది చూపిస్తున్నాము, అది తీయండి. ओके, इसमें शुगर भी डाल दिया. शुगर सिरप में अंजीर का मिक्सचर डाल दिया इसीलिए. ఓకే, సో చూసారు కదా. సో షుగర్ సిరప్ కూడా మనం పక్కన రెడీ చేసి పెట్టేసుకుంటే, సో అప్పుడు ఈ రెండు మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి రెడీ అవుతుందన్నమాట. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో. ఓకే, సో ఇందులో వేసేసుకోవచ్చు. ఇలా తిన్నా కూడా చాలా బాగుందండి. ఏ बहुत नजदीक आना पड़ेगा, बहुत नजदीक आना पड़ेगा. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం బాగా మెదుపుకోవాలన్నమాట.
సో కొంచెం ఏంటంటే మనకి ఏ విధంగా రావాలి, ఏ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది కదా, సో బాయిలింగ్ వచ్చిన టైంలోనే మనం అంజీర్ అంతా వేసేసుకుంటాము. సో ఏంటంటే ఈ విధంగా వేసుకున్న దానికంటే కొంచెం మనం మెదిపి వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఆ తర్వాత బాగా దగ్గర పడిన తర్వాత ఆ వాటర్ని అంతా ఫిల్టర్ చేసేసుకుంటే ఇది కొంచెం గుజ్జులా ఫామ్ అవుతుంది. అలాగే పక్కన కూడా మనం షుగర్ సిరప్ అనమాట. షుగర్ సిరప్ కూడా ఏ విధంగా ఉండాలి అంటే మనకి షుగర్ సిరప్ కైసా అనా షుగర్ సిరప్ वो अंजीर है ना 1 किलो अंजीर है और 600 ग्राम शक्कर है. ఓహో 600 గ్రామ్స్ शक्कर है. ఓకే ఓకే బస్ అది సరిపోతుంది. సో 1 కిలో మనం అంజీర్ తీసుకున్నట్లయితే 600 గ్రామ్స్ మనం షుగర్ తీసుకుంటాము. దాని సరిపడగానే మరీ తీగపాకల్లాగా అసలు రాకూడదు అనమాట అండి. సో జస్ట్ ఏంటంటే మనకి మెల్ట్ అయిపోతే సరిపోతుంది. మెల్ట్ అయ్యి బాయిలింగ్ పాయింట్ వచ్చేసిన తర్వాత మనం ఈ ఫిల్టర్ చేసుకున్న అంజీర్ అంతా కూడా మనం ఆ షుగర్ సిరప్లో వేసేసుకుని అవి బాగా దగ్గర పడిపోయిన తర్వాత తీసి ఇందాక మనం రెడీగా పెట్టేసుకున్నాము. సో అక్కడ దాని తర్వాత నుంచి మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తున్నాము. అండ్ బాగా మెదుపుకోవాలి. మనం కోవా అది ఎలా చేసుకుంటాం, కోవా ఇంకా కాజుతోటి మనం చాలా చాలా స్వీట్స్ రెడీ చేసుకుంటూ ఉంటాం కదా. సో అవి కూడా మనం సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటూ ఉంటాం. బాగా మెదుపుకోవాలి. ఎందుకంటే ఎంత మెదిపితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇదంతా కూడా మంచి హల్వాలాగా రెడీ అయిపోయింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. నేను ఎంజాయ్ చేస్తున్నాను. మరి ఏ టైం लगता है क्या? थोड़ा टाइम लगता है. మనకి టైం అంతా ఇదే పడుతుంది. 10-15 मिनट टाइम. ఓకే 10-15 నిమిషాలు పడుతుంది టైం వచ్చేసరికి. ఓకే సో చూసే కదా ఇది రెడీ అయిపోయిందండి. 15 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా అవుతుందన్నమాట. అవి క్యా డాల్నా? अभी ड्राई फ्रूट्स डालना. డ్రై ఫ్రూట్స్. సో డ్రై ఫ్రూట్స్ మనకి ఏమేమి ఉన్నాయి? కాజు, బాదం, పిస్తా ఉంది. సో ఇవి ఎలా వేసుకోవాలి మనము? काजू, बादाम और पिस्ता. बादाम पिस्ता कटिंग किया. ఓకే సో కట్ చేసుకోవాలన్నమాట. అయితే సో చూసారు కదా ఎంత థిన్గా ఉన్నాయంటే ఈ విధంగా కట్ చేసుకుంటేనే మనకి ఆ లుక్ బాగుంటుంది చూడడానికి. అండ్ టేస్టింగ్ అప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వేసేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ పిస్తా. వా లుక్ చూస్తున్నారు కదా ఎంత అందంగా అనిపిస్తుందో. నెక్స్ట్ బాదమా? బాదాం. ఓకే అలాగే కాజు. చాలా కాస్ట్లీయెస్ట్ స్వీట్ అనమాట ఇది అంజీర్ కత్లీ. ఇంకా ఇలాచీ ఒకటి ఉంది కదా. ఇలాచీ. ఓకే సో అన్నీ వేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ घी. घी भी डालना अभी. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాం మరోసారి. ఓకే మిక్స్ కరో. 1 kg కా అంజీరేనా? 1 kg. ఓకే సో 1 kg తీసుకున్నాం కాబట్టి మనకి ఈ విధంగా అయ్యిందనమాట. సో ఇంట్లో మనం ఎప్పుడైనా తయారు చేసుకోవాలంటే మనం మరీ బల్క్గా వెళ్ళిపోకుండా చిన్న చిన్నగా ఇంత క్వాంటిటీ చేసుకుని అంటే 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ అలా రెడీ చేసుకోవచ్చు. సో ఇదైతే మనం 1 kg తీసుకున్నాం. 1 kgకి 600 ग्राम्स ऑफ शुगर వేసుకున్నాం. अगर 250 ग्राम्स अंजीर लेंगे तो और शुगर कितना ग्राम्स लेना है? 150 ग्राम. 150 ग्राम्स तो बस. ఓకే సో మనం షుగర్ అయితే 150 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పుడు మనం ట్రేలోకి తీసేసుకోవాలి. వావ్ చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంట్లో చేసుకోవడం అంటే నిజంగా అదొక అడ్వెంచర్ చేసినట్టే అవుతుంది. సో అంతా కూడా మనం తీసేసుకున్నాం ట్రేలోకి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ क्या करेंगे? नेक्स्ट इसको पीरा पे रख के बेलेंगे. ఓకే बेलने के बाद में वो लास्ट में कटिंग करेंगे. ఓ పేట మీద అంటే ఇవన్నీ తీసేయాల్సి వస్తుంది అనమాట. ఓకే మరి అయితే ఓకే నెక్స్ట్ शुरू करेंगे. సో ఇప్పుడు చేతికి మన పని చెప్పాలన్నమాట. ఇది చల్లారబెట్టాలి, చల్లారేంత వరకు వెయిట్ చేయాలి అలాంటిది ఏమీ అవసరం లేదు. సో మనం ఎప్పుడు తీసుకున్న వెంటనే మనం కడాయిలోంచి తీసుకున్న వెంటనే మనం చేసేసుకోవాలి. కాకపోతే వేడిగా ఉంటుంది కాబట్టి సో ఇలాంటి గ్లౌజెస్తో మనం చేసుకుంటే బెస్ట్ అనమాట. సో ఏదైతే మనకి చపాతీల కర్ర ఉంటుంది కదా సో దానికి నెయ్యి అంతా అప్లై చేసేసుకుంటే మనకి ముద్దు ముద్దుగా దానికి అంటుకోకుండా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల అంటుకోకుండా ఉంటుంది. అండ్ పైన కూడా చూస్తున్నారు కదా ఎంత షైనింగ్గా ఉందో. సో ఈ విధంగా చేసేసుకుంటాం మనం. ఓకే సో ఇదంతా మనం ఫ్లాట్గా చేసేసుకున్నాం నీట్గా. అవి क्या करेंगे? अभी इसके ऊपर वो कटे हुए पिस्ता बादाम और घसालू डालेंगे. ఓకే సో దీనిపైన మనం ఫ్లాట్గా చేసేసుకున్నాం కదా. దాని తర్వాత మనం కటింగ్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా బాదం, పిస్తా, కాజు వీటిని వేసేసుకుంటాం. అలాగే గసగసాలు కూడా ఉన్నాయి అవి కూడా వీటి పైన చల్లుకోవాలన్నమాట. నెక్స్ట్
గసగసాలు జస్ట్ పైన అలా చల్లేసుకోవచ్చు. గసగసాలు వేసుకున్నా వేసుకోకపోయినా ఒకట్లానే ఉంది, ఎందుకంటే అంజీర్లో కూడా చిన్న చిన్నవి ఇలా ఉంటాయి కదా, సో అవి కూడా మనకి గసగసాలనే అనిపిస్తున్నాయి అనమాట. ఇంకా లుక్ వస్తుంది గసగసాలు వేయడం వల్ల. ఓకే నెక్స్ట్ अब इनको थोड़ा 6 घंटे के लिए सूखने के रख देते हैं. ఓకే, సో 6 గంటల పాటు ఈ విధంగా మనం నానబెట్టేసి వదిలేయాలన్నమాట. సో అన్నీ మనం వేసాం కదా, సో 6 గంటల పాటు బాగా టైట్ అవుతుంది అనమాట. అండ్ ఇస్కే బాద్ కటింగ్ అన్న పడేగా. उसके बाद कटिंग करके किस्ती में लगा देते हैं. ఓకే, సో ఆ తర్వాత 6 గంటల తర్వాత సో బాగా డ్రైగా అయిపోతుంది. సో అది కూడా చూద్దాం మనం. 6 అవర్స్ తర్వాత ఏ విధంగా ఉంటుందో కూడా చూద్దాము. సో ప్రస్తుతానికంటే ఇది ప్రాసెస్ అనమాట. సో మరి చూద్దాం 6 అవర్స్ తర్వాత ఇది ఎలా ఉంటుందో. ఓకే, సో చూసారు కదా 6 అవర్స్ తర్వాత ఈ విధంగా మనకి కొంచెం గట్టిగా అయిందనమాట. అండ్ అన్నీ కూడా మనకి లోపలికి అణిగిపోయినట్టు చూసారు కదా ఎలా వచ్చినాయో, ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం కటింగ్ చేసుకుంటాం. ఓకే షురూ కటింగ్. ఓహో, స్కేల్ లాంటిది అనమాట ఇది. సో డైమండ్ షేప్స్లా వస్తున్నాయి మనకి ఇవి. अंजीर कतली रेडी है. ఎంతో టేస్టీగా ఉండే అంజీర్ కదలి రెడీ అయిపోయిందండి. మరి మీరు ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి మీకోసం. అంజీర్ కదలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అంజూర్ పేస్ట్, కిస్మిస్లు, జీడిపప్పు, బాదం పప్పు, యాలకుల పొడి, చక్కెర, నెయ్యి. తయారీ విధానం: స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో అంజూర్ పేస్ట్ వేసి 15 నిమిషాల పాటు వేయించాలి. వేగిన తరువాత అందులో పిస్తా పలుకులు, బాదం పలుకులు, జీడిపప్పు, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఆ మిశ్రమాన్ని ఒక ట్రేలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పీటపై ముందుగా చేసుకున్న అంజీర్ మిశ్రమాన్ని ఆ పీటపై పాముకొని ఆ తర్వాత కోలతో పాముకొని దానిపై పిస్తా, బాదం పప్పు, జీడిపప్పు పలుకులు, గసగసాలు వేసుకుని 6 గంటల పాటు ఆరబెట్టాలి. అలా ఆరిన తర్వాత డైమండ్ షేప్లో కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, అంజీర్ కత్లీ రెడీ. సో ఇప్పుడు నేను టేస్ట్ చూడబోతున్నాను. హ్యాపీ టేస్టర్లో बहुत अच्छे से बनाया, వెరీ టేస్టీ అండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఇది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ మనం హాట్ ఐటమ్ తయారు చేసుకోబోతున్నాం. ఇస్కా నామ్ క్యా? ఆలు చుడువా. ఆలు చుడువా. ఆలు చుడువా ఏంటంటే మనకి ఆలుతో చేసుకుంటాం అని చెప్పేసి అర్థమైపోయింది. ఎలాంటి చిప్స్ అయినా సరే ఆలుతో చేసి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాంటి వాటిలో ఇది కూడా వన్ ఆఫ్ ది ఐటమ్ ఆలు చుడువా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు మీరు నోట్ చేసేసుకోండి. క్యా క్యా చీజ్ చాహియే బతాయియే. ఆలు లచ్చా, शुगर पाउडर, साल्ट, किशमिश, ऑयल, काजू, कड़ा पाक, अमचूर पाउडर, ब्लैक सॉस, लौंग मिर्च, बादाम. ఆలు చుడువాకి కావాల్సిన పదార్థాలు నోట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ప్రాసెస్ కూడా చూసేద్దాం మనము. ఓకే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఓకే స్టవ్ ఆన్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఆయిల్. ఓకే, ఇప్పుడు మనం ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకుంటున్నాము. సో ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది, ఇంట్లో కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, చాలా ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది అనమాట. ఓకే, సో ఈ చుడువా ఉంది కదా, ఈ చుడువా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనము ఆలుతోటి? कैसे बनाते हैं? ये आलू को पहले छील के उसके बाद पत्ते की तरह चिप्स की तरह कटिंग करके आपके पास मशीन है ना, यही है ना? हाँ यही है. दिखाओ. इसमें करवा మొత్తం పీల్ చేసేసుకుని బంగాళదుంపని ఈ మెషిన్ ఉంటుందన్నమాట చాలా షార్ప్గా. ఓహోహో. और नेक्स्ट क्या करना? नेक्स्ट इसको डबल कटिंग करना. సో ఒక ఆలుని ఎట్ ఏ టైమ్గా మనం కట్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో ముందు ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకున్నాం, స్లైసెస్ కింద కట్ చేసుకున్నాం మనము. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకుని ఈ విధంగా మనం కట్ చేసేసుకుంటున్నాం అనమాట. సో చాలా ఈజీగా మనకి ఫాస్ట్గా అవుతుంది పని కూడా. ఓకే బస్ ఈ విధంగా మనకి రెడీ అయిపోతుంది. ఓకే, ఆలు చుడువాని మనం రెడీ చేసేసుకున్నాము ముందుగా ఉన్నవి. ఓకే, నెక్స్ట్ ఆయిల్ వేడైందా? ఓకే, సో ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడవగానే మనకి అన్నీ వేసేసుకుంటున్నాం. ఇందులో మనం కారం వాడట్లేదు. इसमें मिर्ची नहीं डालते और लवंग मिर्ची डालते. ये स्पेशलिटी क्या है इसमें?
इस पर ये दिल्ली का स्पेशल है। दिल्ली का स्पेशल है, इसमें नहीं यूज करेंगे। इसमें यूज करेंगे वो फ्राई होने के बाद में ऊपर से पूरा साल्ट मिर्ची नमक गिरता है ना, ఓకే उसके లాస్ట్ मसाला पूरा लास्ट उसको ఓకే సో ఇవన్నీ మనం లాస్ట్లో వేసుకొని జస్ట్ మిక్చర్ని కలిపేసుకుంటాం అనమాట. సో ఇదేంటంటే మనకి ఢిల్లీలో దొరుకుతుంది. అండ్ ఎక్స్క్లూజివ్గా ఏంటంటే మనకి ఈ ఆలు చుడువా దట్టు కారం కాకుండా ఈ లవంగ మిర్చి పౌడర్ అనేది మనకి ఇక్కడ రామకృష్ణారెడ్డి ప్యూర్ గీ స్వీట్స్ హౌస్లోనే దొరుకుతుంది అనమాట. సో దీనివల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చూద్దాం ఈ टेस्ट बहुत अच्छा है, बहुत स्पाइसी लगता है क्या? ज़्यादा मिर्ची ज़्यादा है, మిర్చి ज़्यादा है. अब इसको खा भी नहीं सकते। ఓ మామూలుగా మనం రెగ్యులర్గా వాడే మిర్చి కంటే ఇది చాలా అంటే చాలా ఘాటుగా ఉంది. ఆయిల్ హీట్ हुआ. हाँ ఓకే इसके बाद हम क्या डालना? ये आलू चुड़वा डाल। ఆలు చుడువా. ఓకే సో ఆలు చుడువా వేసుకుంటున్నాం. ఓ సో చూసారు కదా వెయ్యంగానే బబుల్స్ అంతా పైకి వచ్చేసినవి. సో ఆ టైంలో వేసుకోండి. బాగా మరిగిన తర్వాత మనం ఇవి ఆలు అన్నది వేసుకోవాలన్నమాట. इसमें शुगर पाउडर क्यों डालेंगे? हाँ मीठा, थोड़ा खट्टा मीठा लगने के लिए। खट्टा मीठा के लिए. ఓకే సో ఇది కాస్త తీపి కాస్త కారం ఇవన్నీ కలగలిపిన ఆలు చుడువా అనమాట ఇది. ఓకే రెడీ అండి, అయిపోయిందా? ఓకే నెక్స్ట్ किशमिश। ఓకే కిస్మిస్ కూడా వేసేసుకున్నాము. ఓకే తీసేయండి. నెక్స్ట్ बादाम का బాదాం. నెక్స్ట్ జీడిపప్పు. సో బాదం వేసుకున్నాము. నెక్స్ట్ ఇమీడియట్గా జీడిపప్పు కూడా వేసేసుకున్నాము. వరుసగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకుంటాం. అండ్ లాస్ట్లో ఏంటంటే ఇవన్నీ మనం మిక్స్ చేసుకుంటాం అనమాట. ఉప్పు కారాలు ఏవైతే ఉన్నాయో మసాలాలు ఏమైనా ఉన్నాయో అయితే. సో జీడిపప్పు కూడా అయిపోయింది. నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి. కరివేపాకుతో చాలా డేంజరు. ఓకే ఇంకా కరివేపాకుతో మనకి ఫైనల్గా స్టవ్తో పని అయిపోయినట్టే. ఓకే సో అన్నీ కూడా వేయించేసుకున్నాము. ఇప్పుడు జస్ట్ మనం ఏంటంటే ఇవన్నీ జస్ట్ మనం యాడ్ చేసుకోవడం స్పైసెస్ అన్ని. ఫస్ట్ ఏం చేయాలి? फर्स्ट ये షుగర్ పౌడరా? शुगर पाउडर। ఓకే ఓకే నెక్స్ట్ नेक्स्ट లెమన్ సాల్ట్. साल्ट, वाइट साल्ट। వైట్ సాల్ట్ कितना? हाफ। నెక్స్ట్ नेक्स्ट साल्ट, బ్లాక్ साल्ट। ఓకే लॉन्ग मिर्च, లవంగ్ మిర్చి పౌడర్. ఓ అవునవును కొద్దిగానే వేసుకోవాలి. లెమన్ సాల్టా? ఇది కొద్దిగా. ఆమ్చూర్ పౌడర్ ఇది ఇది కొంచెం. ఓకే సో మిక్స్ కరు. ఓకే కంప్లీట్ లుక్ మారిపోయింది. స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది మనకి. సో ఈ విధంగా మిక్స్ అయిపోయింది. మిక్సింగ్ హోగా? ఓకే ఇస్మే డాల్ దో. చూడండి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదండి. సో చక్కగా ఈ సీజన్లో సాయంత్రం పూట చాలా చల్లగా ఉంటుంది. సో ఆ టైంలో స్నాక్స్ టైంలో అండ్ ఇలాంటివి మిక్సర్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా సో అప్పుడప్పుడు ఆలుతోటే కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే మనం స్లైసెస్ కింద కట్ చేసుకుని చిప్స్ వేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా ఇప్పుడు మనం చూపించిన విధంగానే మనం చేసుకుంటుంటే చాలా చూడడానికి లుక్ వైజ్ బాగుంటుంది. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారనమాట. ఓకే బస్ ఆలు చుడువా రెడీ. ఓకే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. మరి మీరు ట్రై చేయాలి అనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. ఆలు చుడువా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన ఆలు, కిస్మిస్లు, జీడిపప్పు, బాదం పప్పు, కరివేపాకు, ఆయిల్, ఆమ్చూర్ పౌడర్, షుగర్ పౌడర్, ఉప్పు, బ్లాక్ సాల్ట్, లవంగ మిర్చి పౌడర్. తయారీ విధానం: స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడిన తరువాత తురిమిన ఆలును వేడైన ఆయిల్లో వేసి వేయించాలి. వేగిన తర్వాత ఒక ట్రేలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కిస్మిస్లు, బాదం, జీడిపప్పు, కరివేపాకు వేయించి ఆ ట్రేలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ట్రేలో షుగర్ పౌడర్, ఉప్పు, బ్లాక్ సాల్ట్, లవంగ మిర్చి పౌడర్, నిమ్ముప్పు, ఆమ్చూర్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆలు చుడువా రెడీ. ఓకే ఆలు చుడువా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు టేస్ట్ చూడబోతున్నాం. టేస్ట్ కरेंगे.
తీయగా కారం కారంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ టేస్ట్ ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు, అటు స్వీట్ లవర్స్ ఇటు హాట్ లవర్స్ కూడా. మరి మీరు డెఫినెట్గా ట్రై చేస్తారు కదా. ఓకే, పక్కన పెట్టేద్దాం. సో స్వీట్ హాట్ రెండు చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా ఈజీగా ప్రిపేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు. సో మన వ్యూవర్స్ అందరికీ బాయ్ చెప్పేద్దామా? రెడీ? బాయ్.